హలో ఫుడీస్, వెల్కమ్ టు ఫుడీస్ బజార్. ఈరోజైతే మనం మాదాపూర్లో ఉన్న ప్రెసిడెంట్ ధాబాకి అయితే వచ్చేసామండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయిందనమాట. సో ఫుడ్ బాగుంటుంది, ధాబా స్టైల్లో చాలా బాగుంది అనేసి. సో సీటింగ్ అంతా కూడా అలానే ఉంటుంది. ఈరోజైతే ఫుడ్ టేస్ట్ చేసి ఎలా ఉందో నేనైతే మీకు చెప్పిస్తాను. నేను సింతే అయితే వచ్చేసామండి. కంప్లీట్ మెన్యూ అండ్ బిల్ కూడా నేను ఎండింగ్లో యాడ్ చేశాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Starters, no? Ginger chicken? Ginger best. Ginger chicken, okay? Pepper, ginger, garlic. I mode it lemon and pepper. Okay, last. Ginger chicken చెప్పండి ఫస్ట్, తర్వాత ఇందులో చూడు. ఢిల్లీ వాళ్ళ బటర్ చికెన్ అండ్ గార్లిక్ నాన్ ఉందేమో చూడు. హైదరాబాద్ బటర్ చికెన్. హైదరాబాద్ బటర్ చికెన్. एक हैदराबाद बटर चिकन, दो तंदूरी और एक గార్లిక్ నాన్. తర్వాత చూద్దాం అంతే. జింజర్ చికెన్, యా జింజర్ చికెన్ వెట్ ఆర్ గ్రే, ఐ మీన్ డ్రై. ఫైనలీ సో జింజర్ చికెన్ అయితే వచ్చేసింది. ఓకే, డాబా స్టైల్లో ఎట్లా ఉంటుంది అట్లానే ఉంది. బేసిక్గా నాకు ధాబా స్టైల్ చాలా ఇష్టం. యావరేజ్గా ఎందుకుందో నేను చెప్తా. ఆ గ్రేవీ అండ్ ఆ పీసెస్ అంతా బాగానే ఉన్నాయి, కాకపోతే చికెన్ అనేది కొంచెం ఫ్రెష్గా లేదు, అది మాత్రం అర్థమవుతుంది. మనం ఆర్డర్ చేసిన ఈ జింజర్ చికెన్లో వెజ్జీస్ కానీ అండ్ మసాలా కానీ చాలా బాగుంది. వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కాకపోతే చికెనే కొంచెం ప్రాబ్లంగా ఉంది, అంటే ఫ్రెష్గా అనిపించట్లేదు, అది క్లియర్గా తెలుస్తుంది. హాయ్ గాయ్స్, చికెన్ బాగుంది. డాబా స్టైల్లో ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది, కాకపోతే కొంచెం చికెన్ ఫ్రెష్గా లేదని మాత్రం అర్థమవుతుంది. ఓకే, సింతి దానిలో చెప్పేసి ఎప్పుడే నాకు వీళ్ళు యాక్చువల్గా ఈ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసి ఇస్తారనమాట. అంటే లైక్ వెజ్జీస్ ఉంటాయి కదా, ఆ గ్రేవీ వెజ్జీస్ నాకు బాగా నచ్చుతాయి, అదొకటి బాగుంటుంది ధాబా స్టైల్లో. ఈ క్యాబేజ్ నాకు వద్దు డూడ్. ఓకే, నాకైతే నేను గార్లిక్ నాన్ ఆర్డర్ చేసినాను అనమాట. సో గార్లిక్ నాన్ ఆర్డర్ చేసినాము, నాకు రావట్లేదు. వావ్, ఫైనల్లీ. ఓకే, నెక్స్ట్ కర్రీ వచ్చేసి వావ్, వేడి వేడి చికెన్, బటర్ చికెన్, హైదరాబాదీ బటర్ చికెన్. ఇక్కడ ఇది ఫేమస్ అంట, సో ఇదే మనం ఆర్డర్ చేసాము. లెట్స్ సీ ఎలా ఉందో. ఇలా ఒక పీస్ తుంచుకొని, కాలుతుంది, చాలా జాగ్రత్తగా తినాలి, లేదంటే నోరు కాలిపోతుంది. మనం నెక్స్ట్ ఆర్డర్ చేసిన వాటిల్లో
బటర్ చికెన్, హైదరాబాద్ బటర్ చికెన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. అంటే చికెన్ బాగా మెత్తగా ఉడికింది అండ్ ప్లస్ గ్రేవీ కూడా బాగుంది. కాకపోతే మీడియం స్పైస్ వస్తుంది, వాళ్ళు ముందే చెప్పారు అది. నెక్స్ట్ గార్లిక్ నాన్ ఏదైతే ఉందో చాలా గట్టిగా ఉంది అండ్ ఆ గార్లిక్ కూడా చాలా లైట్గా ఇచ్చారనమాట. నేను చాలా ప్లేసెస్లో తిన్నాను, బట్ ఇది కొంచెం అంటే నాకు నచ్చలేదు అసలు కంప్లీట్గా. అండ్ రోటీ అయితే జస్ట్ బేసిక్ ఉన్నట్టే ఉందన్నమాట. రోటీ ఓకే వెన్ కంపేర్ టు గార్లిక్ నాన్ అని అనిపించింది నాకు. సో నేను కంప్లీట్ రివ్యూ అండ్ మెన్యూ అండ్ బిల్ ఏదైతే ఉందో ఎండింగ్లో అయితే ఇచ్చేసాను. సో ఇట్లా పెట్టుకొని తినాలి ఇంకా నేను. మరి ఏం కనిపిస్తలేదు నాకు అక్కడ. సింతికి జింజర్ చికెన్ నచ్చిందంట బటర్ చికెన్ కంటే కూడా. ఇది హైదరాబాద్ బటర్ చికెన్. ఓకే, బటర్ చికెన్ యాక్చువల్లీ స్పైస్ ఉండదు, మీడియం స్పైస్ రైతా అని చెప్పినాడు కదా ఆయన. బాగుంది. సో ఇంతటితో ఇక్కడ ప్రెసిడెంట్ డాబాలో అయితే ఫుడ్ కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆర్డర్ చేసింది జింజర్ చికెన్, రైట్? జింజర్ చికెన్ ఆర్డర్ చేసినాం అనమాట. ఆ గ్రేవీ బాగుంది, అందులో ఇచ్చిన వెజ్జీస్ బాగున్నాయి, చికెన్ కొంచెం ఫ్రెష్నెస్ అనేది లేదనమాట. సో అదొకటి డ్రాబ్యాక్ దానికి. అండ్ కంప్లీట్ మెన్యూ అనేది నేను ఎండింగ్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది రోటీస్ ఆర్డర్ చేసాము అండ్ గార్లిక్ నాన్ ఆర్డర్ చేసాము అండ్ బటర్ చికెన్. ఇది వచ్చేసి మనకి హైదరాబాదీ బటర్ చికెన్ అనమాట. సో బటర్ చికెన్ ఓకే బాగుంది. రోటీస్ కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. గార్లిక్ నాన్ అనేది రెగ్యులర్గా మనకి ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉన్నా సరే ఆ బటర్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది కదా. సో కొంచెం గట్టిగా అనిపించింది నాకైతే. అండ్ రోటీ యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది. సో నాకు ఈ 2 డ్రాబ్యాక్సే ఉన్నాయన్నమాట. ఇక్కడ బిల్ అనేది నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను. సో సింతి ఏమంటుందో చూద్దాం. సింతి కూడా సేమ్ చెప్తుంది యాజ్ యూజువల్. ఏమంటావు? యా. సో మళ్ళీ ఇంకొక ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. సింతి కూడా ఇప్పుడు బాయ్ చెప్పేస్తుంది. సీ బాయ్.